V3 న్యూస్ లక్షణ సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 250 ఆక్సిజన్ ట్రాన్స్పోర్టర్లు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం రాజేంద్ర నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాకలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందా టీఎస్ఎండీసీ అండదండలకు జోరుగా సాగుతున్న వ్యాపారం కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా పువ్వాడ ఫౌండేషన్ ఖమ్మం కలిసి సంయుక్తంగా 2.5 కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. వాటిని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి మంత్రిని అభినందించారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల కోసం వినియోగించినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి అధునాతన కాన్సంట్రేటర్లను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజలు పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్ర నగర్ డివిజన్లోని బుద్వేల్ సాయి కృష్ణ కాలనీలో 18,30,000 రూపాయలతో నూతన సీసీ రోడ్డు ఏర్పాటు కొరకు అధికారులు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం జాగృతి శ్రవణ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, పలువురు అధికారులు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. డివిజన్లోని బుద్వేల్ గ్రామంలో సాయికృష్ణ కాలనీలో 18 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మా కార్యకర్తలు ఎంతో కృషి చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మా కార్యకర్తలు కూడా ఈ రోడ్డు కోసము ఎమ్మెల్యే గారిని వినియోగించుకోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ రోడ్ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా మేము ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కానీ మా ఎమ్మెల్యే ద్వారా ప్రకాష్ నగర్ ద్వారా ఈ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా జాగృతి గవర్నర్ శ్రావణ్ గారు పరిశుద్ధ కార్మికులకు ధనవంత సహాయంగా శానిటైజరు అదేవిధంగా మాస్కులు పంపించడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తే కొంతమంది వ్యాపారులు చట్టాలను తుంగన తొక్కి ఇసుక దందాకు తెరరేపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక నియోజకవర్గంలోని మనుగూరు, పిన్నపాక, కరకగూడెం మండలాల్లో జోరుగా సాగుతుంది. ఇటీవల కలెక్టర్ నూతన ఇసుక సొసైటీ పట్ట
పట్టా భూములను ఇసుక క్వారీలకు నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తే వాటిని ఇసుక కాంట్రాక్టర్ల నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు. సొసైటీ ర్యాంపులో లేబర్ ద్వారా లోడింగ్ నిర్వహించాల్సిన ఉండగా దానికి విరుద్ధంగా రాజకీయ పార్టీ నాయకులు అండతో పేరు మాత్రమే తాత్కాలికంగా డంపింగ్ చేసి గోదావరిలో టీఎస్ఎండీసీ అండతో లోడింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియాను అరికట్ట వేయాలని కోరుతున్నారు. పెద్ద పెద్దోళ్ళు వచ్చిళ్ళు నీకన్నా కలుసుకోవాలంటే అక్కడ ఉండి ఉండడానికి ఖచ్చితంగా వస్తాడు. 4ంటికి 5ంటికి 6ంటికి రావచ్చు. పోలీసులు ఏమంటారు ఏమంటారు వాళ్ళు ఏమంటారు పోలీసులు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా మూలంగా చనిపోయిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపి మాట్లాడుతూ కరోనా మహమ్మారి మూలంగా చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందజేయాలన్నారు. వైద్య రంగానికి 35,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, వినయ్, మనోహర్, మహేష్, రమేష్, చంద్రయ్య, పోకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మొత్తం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు నెలకు 7,500 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని, 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా విజృంభిస్తూ మనుషుల యొక్క ప్రాణాలను పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సామాన్య మనుషుల నుండి మొదలుకొని జర్నలిస్టులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు కరోనా బారితోటి చాలామంది మరణిస్తూ ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కరోనాని కట్టడి చేయడం కోసం టీకాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఇవ్వాలి. పేదలకు నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలి. పేదలకు నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలి, చేర్చాలి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో. టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పేదింటి ఆడబిడ్డలకు వివాహానికి అండగా ఉంటూ వివాహానికి తమ వంతుగా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. దీనిలో భాగంగానే వెములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన పద్మ నరసయ్య కుమార్తె మహేశ్వర్ వివాహానికి ఆర్థిక సాయం అందించాలని టీఆర్కే ట్రస్ట్లో దరఖాస్తు చేసుకుంది. దీంతో టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ముఠల మహేష్ కుమార్ ఆడబిడ్డ మహేశ్వరి వివాహానికి తమ వంతు సహాయంగా రూపాయి 10,000 నగదు అందజేసి వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహానికి తోట రామ్ కుమార్ గారి ట్రస్ట్ తరపున సాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. వెములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన తోకల నరసయ్య మహేష్. తోకల నరసయ్యకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహమైన మన అన్న తోటరామ్ కుమార్ అన్న గారికి నా తరఫున, వార్డు తరఫున, మా బొల్లారం గ్రామ తరఫున నిరుపేద కుటుంబానికి చెందిన వారిని సహాయం చేయాలన్నా అని అన్న పోస్ట్ పెట్టగానే అన్న సహృదయంతో పెద్ద మనసుతోని అన్న ఈరోజు తన వంతు ఆర్థిక సహాయంగా
10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబం తరఫున మరియు మా బొల్లారం గ్రామం తరఫున మీకు రుణపడి ఉంటామన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు కూడా మాకు ఎల్లప్పుడూ మా గ్రామానికి ఉండాలని కోరుకుంటున్నామన్నా. అన్న గారికి మరోసారి వాళ్ళ ఫ్యామిలీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మా టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ గారికి పంపించడం జరిగింది. దీనికి మా ట్రస్ట్ డైరెక్టర్ ముట్ల మహేష్ గారికి ఆర్థిక సాయం ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది. దీనికై మేము ఈరోజు బొల్లారం గ్రామానికి వచ్చి నిరుపేద యువతికి సార్ తరపు నుంచి ఆర్థిక సాయం అందజేశాము. అలాగే వేములవాడ నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా ప్రతి ఒక్క నిరుపేద యువతికి ఆర్థిక సాయం అందజేస్తామని, పెళ్లికి కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎవరైనా కానీ మా ట్రస్ట్ దగ్గరికి వచ్చి సహాయం అని కోరడం వెంటనే మేము చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. దీనికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకి, ఎంక్వైరీ టీంకి, అలాగే ఆర్థిక సహాయం అందించిన మా సార్ చైర్మన్ తోట రామ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిశ ప్రొటెక్షన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో దినసరి కూలీలకు యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న దినసరి కూలీలు యాచకులకు దృష్టిలో ఉంచుకొని దిశ ప్రొటెక్షన్ నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. మల్లాపూర్, బాలాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో దినసరి కూలీలకు యాచకులకు అన్నదానం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతులు 6 గాలం కష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించిందని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లకు అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకోవాలని, ఒక్కొక్క క్వింటాన్లకు సుమారు 3 నుంచి 4 కిలోల ధాన్యం ఎక్కువ పోతుందని రైతులు వాపోతున్నారు. రైతు తన పండించిన పంటకు సరైన తూకం వేయాలని అన్నారు. నష్టం చేస్తున్నారు, మా నష్టం కానీ మాకు మాత్రం ఈ బాట్లు, ఈ బండలు, అడ్డగోలు వేసుకుంటా మమ్మల్ని రైతులను మోసపుచ్చుకుంటా ఎవరైతే దళాలదారులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఒక క్వింటల్కు 6 కిలోలు 5 కిలోల చొప్పున నష్టం చేస్తున్నారు. మా నష్టం అంతా ప్రభుత్వమే భరించి మాకు వచ్చే మా ధాన్యం మాకు ఏ ప్రకారంగా పోతుందో ఆ ప్రకారంగా వచ్చే ఏర్పాట్లు మాత్రం చెయ్యాలి. ఎట్లా అంటే మేము నష్టపోతున్నాం. మాకు ఒకప్పుడు లారీలు దొరుకుతలేవు, ఒకప్పుడు అమలు ఇటు అంటే అటు అంటారు, అటు అంటే ఇటు అంటారు. ఇవన్నీ బాగా బాధలు ఉన్నాయి మాకు. మా బాధలన్నీ ఏర్పాటు చేసుకొని మాకు ఏ ప్రకారంగా కూడా ఒక 5 ఇత్తులు కూడా కటు కాకుండా మాకు ఒక 5 ఇత్తులు కూడా కటు కాకుండా మా ధాన్యానికి పంపిన సొమ్ముకు మాకు రావాలి. మేము 6 గాలం కట్టం చేసి మేము నిర్ధారణ ఆగారమనగా వండించుకొని ఇవాళ బీట్లో పోతే ఈ దళాలు గాళ్ళు ఇవి రైస్ మిల్లులు మమ్మల్ని బాగా మోసపుచ్చి మమ్మల్ని బాగా దోపకం చేస్తున్నారు. ఇట్లాంటి దోపకాలు ఏడ జరగద్దు, మాకు న్యాయమైన పద్ధతిలో నడవాలి. కానీ మాకు మాత్రం ఈ బాట్లు, ఈ బండలు, అడ్డగోలు వేసుకుంటా మమ్మల్ని రైతులను మోసపుచ్చుకుంటా
భారత ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా నాగర్లోని జైపూర్ కాలనీలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా సెక్రటరీ పద్మారెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ సుపరిపాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా నిరుపేదలకు బియ్యము పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మోడీ నేతృత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందుతుందని ఈ 7 ఏళ్ల పరిపాలనలో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కార్యకర్తలు రాము తదితరులు పాల్గొన్నారు. మంత్రి మోదీ గారు తన పాలన 7 సంవత్సరాలైన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కరోనా సమయంలో అంగులు ఆర్భాటాలకు పోకుండా ఏదైనా సమాజ సేవ చేయాలని మన బండి సంజయ్ గారు పిలుపు మేరకు మన కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ గారు, ఇన్ఛార్జ్ కన్నాగౌడ్ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో నాకు తోచిన సాయం నేను ఒక 50 మెంబర్స్కి 1 కేజీ రైస్, మా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశానండి. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం మాతో చేపిస్తున్నారు పార్టీ తరఫున. పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు, మనకు సందేశాలు కానీ ఆదేశాలు కానీ ఏది ఇచ్చినా కూడా మేము శిరసా వహిస్తామండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఏది ఆశించకుండా చేసే ఒక కార్యకర్త ఉన్నాడంటే ఓన్లీ బీజేపీ కార్యకర్తనే. ఈ రోజు మేము మా సొంత డబ్బులతోటి మేము ఖర్చు చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజ సేవ, బీజేపీ పార్టీ అని అంటే ఒక సేవ కోసం అంకిత భావంతో పనిచేసే పార్టీ. జై హింద్, భారత్ మాత. కరోనా ఉధృతి నేపథ్యంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని 1500 మంది నిరుపేదలకు, కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, బిఎల్ఆర్ కరోనా కిట్ను అందజేశారు. పేద ఇంటి ఆడబిడ్డ కుటుంబాలకు బిఎల్ఆర్ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కిట్లను మిర్యాలగూడ పరిధిలోని వారందరికీ అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఆర్ బ్రదర్స్ శేఖర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్ లేక ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక చాలామంది చనిపోతూ ఉన్నారు. సంవత్సరంన్నర అయింది వాళ్ళ ప్రభుత్వంలో చలనం లేక. ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరంన్నర నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా పట్టించుకున్న భయం. ఎందుకంటే సంవత్సరంన్నర వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రివెంటివ్గా మహమ్మారి విలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కనీసం కరోనా పేషెంట్లను పట్టించుకునే పాపాన పోవట్లేదు. రోజుకు కనీసం కొన్ని వేల మంది, మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోతుంటే
తెలంగాణ ప్రభుత్వం మాత్రం రోజు 20 మందిని 30 మందిని మాత్రమే మరణాల సంఖ్యగా చూపిస్తుంది. కేవలం మన ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే రోజుకు 20 నుండి 30 మంది కరోనా బారిన పడి చనిపోతున్నారనే విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ కరోనా బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కరోనా బాధితులను ఆదుకోవాలి. నారాయణపేట జిల్లా నర్వ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎల్ రాజేశ్వర్ రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తనకు కేటాయించిన సర్వ మండలంలోని పాతరచెట్ గ్రామంలో 10 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు తన సొంత ఖర్చులతో ఎస్ఐ నవీద్, ఏఎస్ఐ రాజేష్ సమక్షంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్వ ఎస్ఐ నవీద్, ఏఎస్ఐ రాజేష్, కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ శ్యామ్లాల్ పాల్గొన్నారు. యువతకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా రైతాంగానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అయినా తప్పదు, ఎందుకంటే మన ప్రాణాలు ముఖ్యం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఎదుగుతుంది, ఇంకా అది కొనసాగుతుంది. సరే, ఇంకా లాక్డౌన్లో చాలామంది నిరుపేద కుటుంబాలు గ్రామంలో ఉంటాయి. వాళ్ళకు ఏదో నా వంతుగా సాటిస్ఫాక్షన్ ఇచ్చి చేయాలని అనుకుని ఒక 10 కుటుంబాలను ఎంపిక చేసి వారికి నా వంతు సాయంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇకపోతే గ్రామంలో మన పాతచేరి గ్రామంలో ముఖ్యంగా ఈ కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినా కూడా ఎవరు బాధపడకండి, ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఏదో రకంగా అటాక్ చేయొచ్చు. కాబట్టి వచ్చినా కూడా నాకు వచ్చిందని చెప్పుకోవడం వల్ల తెలిసిపోతుందేమో, నేను ఏలమైతుందేమో ఎలాంటిది అనుకోకండి. వచ్చినా చెప్పుకోండి, పక్క వాళ్ళు జాగ్రత్త ఉంటారు, మన కుటుంబ సభ్యులు జాగ్రత్త ఉంటారు. దాన్ని వచ్చినా చెప్పుకోండి, భయపడద్దు. బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంతుడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజన మండల 4 కూతురులతో కలిసి సైదాబాద్లో ఉంటుంది. 6వ తరగతి చదువుతున్న ఆమె రెండో కూతురు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్ళింది. అదే ప్రాంతంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న జనార్దన్ పని ఉందంటూ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. తీవ్ర అవస్థలకు గురైన బాలిక జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె గిరిజన సంఘం నేతలతో కలిసి సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పని చేస్తుంది సార్, మూటలు మోస్తుంది. ఆడ నుంచి 6 వస్తుంది. మళ్ళీ రిటర్న్ రాగానే అమ్మాయిలకు ఆయన టిఫిన్కి ఏమైనా పైసలు పంపితే ఆమె తీసుకొని వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు ఈయన ఏమో పిలిచిండంట. పిలిచిన తర్వాత ఏమో జరిగిందంట, చేసిండంట ఆయన. ఎవరైనా జనార్దన్. దాని తర్వాత మార్నింగ్ ఇంటికాడ వచ్చేసినాం కదా సార్. ఇంటికాడ వచ్చేసిన తర్వాత మా చెల్ల వచ్చి ఎవరికి చెప్తలేదు, చిన్నపిల్ల. మొన్న రాత్రి 9:30 చెప్పారు సార్. 9:30 చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆడపోయినా. రాత్రి పూట 1:30కు బయట వెళ్తుంది, మూట మోసేదానికి మండీలో కష్టానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మా పాప పొద్దున లేచి షాప్కి వెళ్ళింది. షాప్కి వెళ్ళిన తర్వాత పక్కోడు పిలిచాడు. పిలిస్తే పెద్దోడు ఉన్నాడని వెళ్ళింది మా పాప. వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మీద చాలా దుర్మరణకు చేసిండు. చాలా గట్టిలం చేసి పిల్లకు చాలా ఏడిపించాడు. ఆ పిల్ల వచ్చి ఇంట్లో వచ్చి ఎవరికి చెప్పగలలేదు. ఆమె తర్వాత సాయంత్రం పూట చెప్పింది, 6 గంటలకు చెప్పింది మాకు. చెప్పిన తర్వాత మేము వాళ్ళ ఇంటి దగ్గర పోయినాం. అయితే కాలేలు మొక్కుతుండు. మొక్కిన తర్వాత అట్లా మొక్కితే మాకు ఏం ఇట్లా స్టమక్ పెయిన్, మార్నింగ్ అంతా స్టమక్ పెయిన్ ఉంటుంది. ఏందో ఇంకా దుంకుతుంటారు కదా, ఆడుకుంటారు, నార్మల్గా అనుకున్నాను నేను. సరే అని 9:30కి నేను పడుకొని మళ్ళీ లేచినాక మమ్మీ నాకు ఇట్లా అంకుల్ ఇట్లా చేసిన మమ్మీ అనేసి చెప్తే నేను లేచి పోయినా. జనార్దన్ సార్. ఆయన ఏం చేస్తాడు, ఇంట్లోనే ఉన్నట్టున్నాడు సార్. బ్లాక్లలో గ్యాసులు మందులు గిట్లా అమ్ముతారు, బ్లాక్లో తెచ్చి. ఇంకా ఆ ఇంటికి పోయి నేను కొట్లాట చేసిన. నా కాలు ఎట్లా పట్టుకుంటాను, ఎట్లా చేస్తావు అనేసి మాట్లాడితే అందరి లోపల జమ అయిపోయాడు. జమ అయితే పొద్దున మాట్లాడదామని. పొద్దున ఏం మాట్లాడతావు, ఇజ్జత్ పోతే ఇజ్జత్ ఏముంది, పానం పోతే పానం రాకుంటే ఇజ్జత్ ఏముంది. అయితే పొద్దున వెళ్తే పొద్దున ఇంట్లో లేడు ఆయన. పాపకి నైట్ ట్యాబ్లెట్ వేసి పండబెట్టింది. ఆ అమ్మాయి మార్కెట్లో కూరగాయలు మూటలు మోస్తూ పనిచేసుకుంటూ దాదాపు 6 పిల్లలు, 4 అమ్మాయిలు, 2 మగపిల్లలు, వాళ్ళందరినీ చదివించుకొని అక్కడే పని చేసుకుంటూ కాలయాపన చేస్తున్న సందర్భంలో నిన్న ఉదయం 7:30 గంట ప్రాంతంలో
రోజువారీ కూలీలాగానే ఆమె మార్కెట్కు పనిచేయడానికి వెళ్ళింది. ఉదయం ఆ పాప సంబంధించింది చిన్న బాబుకు డైపర్ కోసం అని చెప్పేసి పక్కనున్న షాప్కు తీసుకురావడానికి వెళ్ళింది. అదే సందర్భంలో కాపు కాస్తున్నటువంటి దుర్మార్గుడు అక్కడ ఉన్నటువంటి పక్క ఇంటి జనార్దన్ అనే వ్యక్తి ఆ పాపను పిలిపించుకొని మాయ మాటలు చెప్పి అమ్మాయిని లోబర్చుకొని అమ్మాయిపై అత్యాచారం చేయడం జరిగింది. ఏదైతే ఏకలైనగర్ రెడ్డి బస్తీ సమీపంలో ఉన్న జనార్దన్ అన్న వ్యక్తి దుర్మార్గంగా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంటిదిగా గిరిజన సంఘాలు ఏకలవ్య సంఘాలు అన్నీ కూడా మరి అతనికి వెంటనే శిక్షించే విధంగా ఏదైతే ఎస్సీ అట్రాసిటీ చట్టం కానీ రెండోది దిశ చట్టం అదేవిధంగా అతనిని వెంటనే మరి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా వెంటనే మరి 3 నెలల లోపలనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 12-130 కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైనికుల లాగా అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుల నందు బిలాల్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గోషామహల్ డివిజన్లోని 200 మంది నిరుపేద ప్రజలకు 10 కిలోల బియ్యం, 500 N95 మాస్కులను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ శైలేష్తో కలిసి నందుకిషోర్ వ్యాస్ బిలాల్ అందజేశారు. ఈ సందర్భంగా శైలేష్ కుర్మా మాట్లాడుతూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా నందు బిలాల్ అండగా ఉంటారని అన్నారు. ఇక్కడ చూడండి. इस आर्य समाज क्षेत्र में हमारे जो भी मजदूर भाई है, जो डेली वेजेस पे काम करने वाले हैं, थोड़े यहाँ के सेटलर्स है जिनके जॉब्स नहीं हैं, जो रोज़मर्रा का जीवन जीने वालों को हमारे पार्टी के डिवीज़न अध्यक्ष और हमारी पूरी टीम आइडेंटिफाई किए। ट्रस्ट की ओर से 200 राइस बैग्स एवं 500 N95 मास्क दिया जा रहा है। मैं वादा करता हूँ इस गोशामहल क्षेत्र के आजू बाजू के जो भी बस्तियाँ, चाटनावाड़ी, चंदनवाड़ी, आर्य समाज, जोशीवाड़ी, अगर आप किसी भी मुसीबत में हो हमारे ट्रस्ट को सूचना दे। आपको हर प्रकार की सुविधा गवर्नमेंट से दिलाई जाएगी। जो गवर्नमेंट हमारी काम कर रही है, आज पूरे हिंदुस्तान में हमारे सीएम का नाम किस तरह बढ़ रहा है आप सबको पता है। पूरा परिवार केसीआर जी, केटीआर जी, कविता, संतोष भाई, हम लोग सब पूरी फैमिली की तरह जुड़कर एक सोल्जर की तरह स्टेट के लिए काम कर रहे हैं। जनता का सपोर्ट होना, जनता का आशीर्वाद होना। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం. రాజేంద్ర నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందా, టీఎస్ఎండీసీ అండదండలతో జోరుగా సాగుతున్న వ్యాపారం. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నాను అండి వీతి న్యూస్ లక్ష్యం సమాజయితం.